బ్లౌజ్ కుట్టే అందరికీ మెడ సరిగ్గా రావట్లేదా? ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ టిప్‌ని ఫాలో అవుతే మీ మెడ పర్ఫెక్ట్‌గా వచ్చినట్టే. మనం కట్ చేసేటప్పుడు అయితే చక్కగా రౌండ్‌గా కట్ చేస్తాము. కానీ కుట్టేటప్పుడు మాత్రం అలా రాదు. అలా ఎందుకు రాదు అంటే మెడ మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టకుండా కుడతాము. ఇలా ఒక్కసారి పిన్స్ సర్చ్ చేసేసుకొని పిన్స్ అంతా పెట్టేసేయండి. పిన్స్ పెట్టిన తర్వాత లూజ్ కుట్టు పెట్టి మొత్తం కూడా ఫస్ట్ మెడని కుట్టుకుంటూ రండి. మెడని కుట్టిన తర్వాత మనకి వెనక జాయింట్ చేసేది మొత్తం కూడా అప్పుడు జాయింట్ చేసేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్కి ఇంపార్టెంట్ మెడ అనమాట. మెడ కొంచెం వంకర పోయినా కానీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రానట్టు అర్థం. అందుకోసం అప్పుడు మనం పిన్స్ అన్ని పెట్టిన తర్వాత మెడని ఒక్కసారి మీరు లూజ్ కుట్టు పెట్టేసి కుట్టి చూడండి. కుట్టిన తర్వాత మీరు కట్ చేసినట్టే సేమ్ బ్లౌజ్ అనేది మెడ సేమ్ అనేది వస్తుందన్నమాట. ఈ చిన్న టిప్ మనం ఫాలో అవుతే ఎన్ని బ్లౌజులు అయినా కానీ చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. మనము ఇలా మెడ కుట్టకుండా ముందు ఇట్లా నడుం వైపుకి వచ్చి అక్కడి నుంచి ఇవన్నీ కుట్టామనుకోండి మెడ అనేది కరెక్ట్గా రాదు. అందుకోసం ఫస్ట్ బ్లౌజ్కి ఇంపార్టెంట్ మెడ కాబట్టి మెడ చక్కగా ఇలా స్టిచ్ చేసుకొని ఒక్కసారి చూడండి. ఈ ఐడియా మీకు నచ్చితే మాత్రం ఇదే ఎప్పుడూ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మనం కుట్టిన తర్వాత పిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు బ్లౌజ్ని మనము మెడ ఎలా కట్ చేసామో అలానే యాజ్ టీజ్గా దిగాల్సిందే. ఇది అన్నమాట. చిన్న టిప్ ఫాలో అవుతే మనం ఎన్నో బ్లౌజులు ఏ మెడలు స్టిచ్ చేసినా కానీ డౌట్ లేకుండా చక్కగా మెడననేది మనం కుట్టవచ్చు. నేనైతే ఇలా కుట్టాను. ఇంకా ఈ సైడ్లు కరెక్ట్గా వచ్చిన తర్వాత మనకి డౌన్లో కొంచెము మెయిన్ క్లాత్ ఏమన్నా ఉంటే అక్కడ అప్పుడు కట్